న్యూస్ అలర్ట్స్. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి సత్యకుమార్ యాదవ్ సమావేశంలో జరిగిన చర్చలు, చేసిన తీర్మానాలను వివరించారు. ఎన్నికల సరళి, దేశంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు, అక్కడ జరిగిన ఎన్నికల సరళిపై సమీక్ష చేశారు. సమావేశంలో 2 తీర్మానాలు చేసుకున్నాం. ఒకటి, నరేంద్ర మోదీకి అభినందనలు. రెండవది, రాష్ట్రంలో అద్భుత విజయం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు అన్నారు. తీర్మానాన్ని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసరావు రాజు, సీఎం రమేష్ కి సోము వీర్రాజు సమర్పించారని తెలిపారు. ఇక 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటకు వచ్చి సంతోషంగా జీవిస్తుంది పరిస్థితుల గురించి, రైతులకు పీఎం కిసాన్ సహాయం, ఎరువుల సహాయం, పూర్తి కాని పెండింగ్ ప్రాజెక్టుల గురించి, 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్, 100 కోట్ల లబ్ది, 30 కోట్ల సురక్ష బీమా యోజన, 45 కోట్ల మందికి ముద్ర యోజన సహా పలు అంశాలపై చర్చించామన్నారు. మేధావుల అభివృద్ధి కాంక్షకుల గొంతు నెక్కువేయబడిందో మనం చూసాం. ఇవాళ రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఏ విభాగంలో చూసినా కూడా వేల కోట్ల నుంచి లక్షల కోట్లు అప్పు కనిపిస్తూ ఉంది. ఇవాళ చూస్తున్నాం మన పత్రికల్లో, కేవలం విద్యుత్ విభాగంలోనే మంత్రిత్వ శాఖలోనే దాదాపు 1,30,000 కోట్ల అప్పుల్ని అనేక సంస్థల ద్వారా తీసుకోవడం జరిగింది. మద్యం మీద అప్పులు, రోడ్ల మీద అప్పులు, మెడికల్ కాలేజ్ కట్టడం మీద అప్పులు, ఈ రకంగా ప్రతి చోట అప్పులు తీసుకొని ఇవాళ అప్పుల ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని చేశారు. ఈ అప్పులు తీసుకొచ్చి ఎక్కడన్నా మౌలిక సదుపాయాల కల్పన మీద కానీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టారా? ఎక్కడ కూడా ఒక పైసా అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, కనిపించడం లేదు. పోనీ మొత్తం సంక్షేమ పథకాల మీద మీరు ఆర్భాటంగా చెప్పుకునే సంక్షేమ పథకాల మీద చెప్పారా? అది లేదు. ఎందుకంటే దాంట్లో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల నుంచి వచ్చినవే. ఇళ్ళన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే. నాడు నీడు అంటే అది ఆరోగ్య శాఖలో అయినా లేదా విద్యాశాఖలో అయినా అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం దీర్ఘకాలిక రుణాలు 50 సంవత్సరాల వడ్డీ లేని రుణం కేంద్రం ఇస్తున్న దాంట్లోంచి పెట్టిన ఖర్చు. ఇతర పీఎం కిసాన్ అంటే దానికి పైనుంచి వస్తుంది, పోషణ అభియాన్ అంటే పైనుంచి వస్తుంది. సంక్షేమ పథకాల మీద కూడా పెద్దగా పెట్టిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లా. ఈ పరిస్థితి ఇవాళ ప్రజలు చాలా నమ్మకంతో, విశ్వాసంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి విజయవాడలో ఘనంగా జరిగాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ షర్మిలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2029లో షర్మిల ఏపీ సీఎం అవుతుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అన్నారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉందని, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని అన్నారు. చంద్రబాబు, జగన్, పవన్ మోదీ పక్షమే అని, ప్రజల పక్షాన పోరాడబోయేది షర్మిల మాత్రమేనని అన్నారు. కడపలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని వార్తలొస్తున్నాయి. కడపలో ఊరూరు తిరిగి బాధ్యత నేనే తీసుకుంటానని అన్నారు. రేవంత్ రెడ్డి, వైఎస్ఆర్ పేరుతో వ్యాపారం చేసేవాళ్లు వారసులు కాదు, ప్రజల కోసం పోరాడే వాళ్లే వైఎస్ వారసులని అన్నారు రేవంత్ రెడ్డి. ఆయన అట్లానే మాట్లాడుతుంటాడు సార్, మనం రిప్లై ఇస్తే ఇంకెక్కువ మాట్లాడతాడు, మనం చెప్పకపోవడమే మేలేమో అని చెప్పి అనుకుంటున్నా, నాకు గుర్తున్నంత వరకు చెవిలా. కానీ వైఎస్ఆర్ గారు ఏమన్నారంటే, కొత్తగా సభలోకి వచ్చిన సభ్యులు అవగాహనతో మాట్లాడుతున్నప్పుడు మనం సమాధానం ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించాలి, తద్వారా నాయకత్వం బలపడుతుంది అని చెప్పి వైఎస్ఆర్ గారు ఆనాడు మాట్లాడినరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, సభా నాయకుడిగా నేను అక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట గుర్తు చేసుకున్నది వైఎస్ఆర్ గారు ఆ రోజు మాట్లాడిన విషయం. ఎవరైనా సభ్యులు సభలో కొత్తగా వచ్చినా కూడా వాళ్ళ అంశాలను ప్రస్తావించినప్పుడు వాటిని వినాలి, కొత్త సభ్యులు మాట్లాడుతున్నట్టు సభలో కూర్చోవాలి, ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పడం అనేది అది మన బాధ్యత, నాయకుడి యొక్క లక్షణము అని చెప్పి వైఎస్ఆర్ నుంచి నేర్చుకున్న అనుభవం మాకున్నది. పాలకపక్షంలో, ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన పట్ల వైఎస్ఆర్ గారు వ్యవహరించిన తీరు కూడా
ఈరోజు మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా ముఖ్యంగా కమ్యూనిస్టు సోదరులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజల తరఫున అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, రిక్షా కార్మికులు కావచ్చు, చిన్న చిన్న కార్మిక సంస్థల నుంచి కూడా ఏదైనా రిప్రజెంటేషన్ తీసుకెళ్ళినప్పుడు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతిపక్షాలతో, కార్మిక సంఘాలతో, రైతు కూలీ సంఘాలతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సమయం ఇచ్చి వాళ్ళు ఇచ్చే విజ్ఞప్తులు తీసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించేటందుకు ప్రయత్నం చేసేవాడు. ఉదయం ప్రజలు ఎవరు వచ్చినా ప్రజా దర్బార్లో వాళ్ళు ఇచ్చే విజ్ఞప్తులు తీసుకునేవాడు. ఆ విధంగా ప్రతిపక్ష నాయకుడిగానే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు వారు ఒక చెరగని ముద్ర వేసిండ్రు. కాబట్టి మంగళగిరిలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ 75వ జయంతి ఉత్సవాల సభకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ వైఎస్ జయంతి సందేశం పంపిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. వైఎస్ పేరు వినగానే చిరునవ్వు, రాజసం గుర్తుకు వస్తాయని అన్నారు. మనల్ని ఆదరించిన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని తన తండ్రి వైఎస్ అనేవారని షర్మిల గుర్తు చేసుకున్నారు. జలయజ్ఞం తన తండ్రికి ఎంతో ఇష్టమైన కార్యక్రమమని తెలిపారు. అధికారం వచ్చాక కొందరు ప్రజలకు దూరమవుతారు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో పథకాలు తెచ్చి ప్రజల గుండెల్లో చోటు సంపాదించారని షర్మిల వివరించారు. మనం రుణపడి ఉండాం అన్న భావన నాన్నలో చాలా ఉండేది. ఒకసారి ఆలోచన చేయండి, ఏ ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్లు అయిపోయాక గెలిచిన తర్వాత అంత తొందరగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అని అనుకోడు. కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం సాచురేషన్ పద్ధతిలో ప్రతి పథకము ప్రజలకు అందాలి. ఇంకా ఇల్లు లేని వారు ఉన్నారేమో, ఇంకా ఆరోగ్యశ్రీ అందని వారు ఉన్నారేమో, ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ అందని వారు ఉన్నారేమో, ఎవరికి ఏ అవసరం ఉన్నా అవసరం తీర్చాలి అని రచ్చబండ కార్యక్రమం ప్లాన్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అసలు ఏం అవసరం ఉంది? నాకు ఒక్కొక్కసారి అనుకుంటే అసలు ఏం అవసరం ఉంది? ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశాడు. ఆ పనితీరును బట్టి ప్రజలు ఆయనను ఆశీర్వదించారు. ఆయన గెలిచాడు. గెలిచాక మళ్ళీ ప్రజలు అని ఉరుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం ఏముంది? అలా వెళ్ళి కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. కానీ ఆ తపన ఉండేది. చాలామందికి ఒకసారి అధికారం వచ్చిన తర్వాత అధికారం అనుభవిస్తారు. అధికారం అనుభవించే క్రమంలో ఆ భోగాలలో ప్రజలకు దూరం అవుతారు. మొదట్లో రామకృష్ణ అన్న చెప్పినట్టు అధికారం లేనప్పుడు పాదయాత్రలు చేస్తారు, పోరాటాలు చేస్తారు. కానీ అధికారం వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతారు. కానీ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సేవ చేసిన తర్వాత, అంత అద్భుతమైన పథకాల రూపకల్పన చేసి అద్భుతంగా అమలు చేసిన తర్వాత, గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి పోవాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి మనందరికీ దూరం అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. ఎంతమంది ఉంటారు అలాంటి నాయకులు? వెతికినా కనిపించరు. భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు అలాంటి నాయకులు. ఇదే విజయవాడలో కిడ్నీ రాకెట్ కలకలం సృష్టించింది. కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇస్తామని ఆశ చూపి గుంటూరుకు చెందిన వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నాక డబ్బులు ఇచ్చేది లేదంటూ బెదిరించింది. దీంతో బాధితుడు గుంటూరు ఎస్వీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. అతడికి విజయవాడకు చెందిన భాష అనే వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. మధుబాబు అవసరాన్ని ఆసరాగా చేసుకున్న భాష కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. 30 లక్షల డబ్బు వస్తే తన సమస్యలన్నీ తీరుతాయని ఆశపడిన మధుబాబు కిడ్నీ విక్రయానికి ఒప్పుకున్నాడు. మధుబాబు ఒప్పుకోవడంతో ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని విజయ హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నారు. ఆపరేషన్ తర్వాత మధుబాబుకు 30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 1.10 లక్షలు మాత్రమే భాష ఇచ్చాడు. మిగిలిన డబ్బులు అడిగేసరికి భాష తన నిజస్వరూపం బయటపెట్టాడు. స్నేహితుల్లా కిడ్నీ దానం చేసినట్టు సంతకం చేశావని మధుబాబుకు తెలిపాడు. కాబట్టి నీకు మిగిలిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బెదిరించాడు. దీంతో మోసపోయారని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. డాక్టర్ శరత్ బాబు మధ్యవర్తి భాషపై
గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఆల్రెడీ నేను ఇచ్చాను బ్రదర్, ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా, ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకటన్ అతన్ని ఒక అతన్ని పరిచయం చేశారు. అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం మార్చారు. వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్ వీడియోస్ మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు. దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము, ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్ట్ అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నారు. డబ్బులు నవంబర్ నుంచి ఇప్పుడు దాకా మన జూన్ 15 ఆపరేషన్ అయ్యే వరకు నెలవారీ ఖర్చులకి, అంటే ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటే అలానో టిప్కి ఒక 5,000, 15,000, నెలకు ఒక 15,000 అట్లా ఫోన్ చేసి వేస్తూ వచ్చారు. ఒక 50,000 మటుకు ఒకసారి క్యాష్ ఇచ్చారు. ఇంకా అంతే. ఇంక ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టాం కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నాకు ఇప్పుడు నేను ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు. నాకు ఇస్తానన్న అమౌంట్ నా సమక్షంలో నా భార్య పిల్లలకి ఇవ్వవలసిందిగా, నాలాగా ఎంతోమంది ఫేస్బుక్ ట్రాప్లో పడి నెలకి 10 నుంచి 15 మంది దాకా ఇస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిందిగా. నా వల్ల ఏమన్నా నేను దెబ్బతిన్న మోసపోయాను, నా వల్ల ఇంకెవరన్నా ఇట్లా మోసపోకూడదన్న ఉద్దేశంతో. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ద్రోణి కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఫలితంగా కోస్తాలో రాగల 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్రకు అనుకూలి ఉన్న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా తూర్పు పడమరగా ద్రోణి వ్యాపించింది. దీని ప్రభావంతో రుతుపవన ద్రోణి రాయపూర్, కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల్లో మరింత కదలిక వచ్చింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం 2 రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో గృహాల సముదాయ కాలనీలో రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టీడీపీ శ్రేణులతో కలిసి శ్రమదానం చేశారు. ప్రజలు సంచరించడానికి వీలు లేకుండా కాలనీలో అడవిలా పెరిగిన చెట్లు, మట్టి గుట్టలను తొలగించారు. మంత్రి రామానాయుడు స్వయంగా పార, పలుగు పట్టి పనులు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వంలో గృహాలను 90% పూర్తి చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో అరబస్తా సిమెంటు రూపాయి పని చేయలేదన్నారు.
మహిళల సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిట్కో ఇళ్లు, మన పాలకులలో 7,159 ఇళ్లు ఆ రోజు 2019 ఎన్నికల నాటికి 90% ఆ రోజు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క అర్బస్తా సిమెంట్ గాని ఒక్క రూపాయి గాని పెట్టకుండా ఆ పేదల మీద ఆ మహిళల మీద కక్ష సాధించడానికి నిదర్శనం ఈ రోజు ఏదైతే ఎన్టీఆర్ టిట్కో ఇళ్లలో పెద్ద మాదిరిగా ఒక చిట్టడవిల మాదిరిగా పెరిగిపోయిన వృక్షాలతో నిండి పాములు పుట్టలతోటి ఏదైతే కట్టినటువంటి కట్టడాలు బిల్డింగ్లు కూడా మరి చెదలు పట్టినటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో తీసుకొచ్చాడని అంటే పేదల మీద కనికరం లేనిటువంటి మానవత్వం లేనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఎంతో కష్టపడి శ్రమించి మేము 2 సంవత్సరాల్లో 90% పూర్తి చేశాం. మరి ఈవేళ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి దీని మీద ఖర్చు పెట్టకపోగా మేము కట్టినటువంటి ఇళ్లను సైతం బ్యాంకులకి తాకట్టు పెట్టి ఒక్కొక్కరి నెత్తి మీద 3,80,000 ఈ రోజు వడ్డీతో కలుపుకుంటే 8-10 లక్షల రూపాయల చొప్పున నా పాలకొల్లు నియోజకవర్గంలోనే మేము కట్టినటువంటి ఈ ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల మీద 180 కోట్ల రూపాయలు ఈవేళ ఆయన తనఖా పెట్టి ఆయన అకౌంట్ లోకి తరలించుకున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే దగ్గర 7-8 వేల కోట్ల రూపాయలు ఎన్టీఆర్ టిట్కోలను తాకట్టు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మరి ఆ తాకట్టు పెట్టినటువంటి డబ్బులు కూడా కొన్ని కనీసం ఆ ఎన్టీఆర్ టిట్కో ఇళ్లు బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయడానికి కూడా ఉపయోగించాల. ఏమైపోయినాయి ఆ డబ్బులు? ఈ రోజు నా పాలకుల్లో 180 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7,000-8,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి తీసుకున్నారు. మరి ఆ తీసుకున్నటువంటి డబ్బులు ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి దుస్థితి లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు భేటీతో రాష్ట్రంలో రాజకీయం మరోసారి హీటెక్కింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని కామెంట్ చేశారు. కాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్ చేసింది, టీడీపీని ముందు పెట్టి బీజేపీ బుల్లెట్ గేమ్ ఆడుతోంది, తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోంది, ఈ విషయంలో కాంగ్రెస్ క్యాడర్ అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నానని తెలిపారు. సీఎం హోదాలో చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టాడు. చంద్రబాబు 2 కళ్ల సిద్ధాంతంలో రాజకీయం మొదలుపెట్టాడు. కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకే టీడీపీ జనసేనను బీజేపీ రంగంలోకి దింపింది. చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నాడంటూ కామెంట్ చేశారు. నేను తప్పకుండా నేను ఒక నోట్ కూడా నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నట్టు ఆటోమేటిక్ పోతుంది కదా. లే ఎవరు అడిగింది? అది స్వతంత్ర రాజు అంటే నేను ఎత్తుగడ కాదు, ఇది బీజేపీ గేమ్. ఎందుకంటే మంచి ప్రశ్న ఇది చెప్తాం మీకు. బీజేపీకి తెలంగాణలో బలంగా పూర్తిగా లేదు. వాళ్ళ బలం ఎంత? 8 అసెంబ్లీ, 8 పార్లమెంట్. ఓకే, వాళ్ళకి సపోర్టుగా ఇంకో 2-3 పార్టీలు ఉంటాయి. అందుకే అన్న ఏపీ గేమ్, ఏపీలో ఎట్లా బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడిందో తెలంగాణలో అట్లనే స్టార్ట్ చేసారు. అందులో వాళ్ళింత వీళ్ళింత 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 ఈడ కూడా అదే గేమ్. డైరెక్ట్గా బీజేపీ డైరెక్ట్గా గవర్నమెంట్కి తెలంగాణలో రాదు పక్కా. టీడీపీ డైరెక్ట్గా గవర్నమెంట్ ఇక్కడ రాదు పక్కా. జనసేనకు నో చాయిస్ పక్కా. వస్తారని అంటలేను, ఒక ఆట ఆడుతున్నారు ఈడ. వాళ్ళు వస్తారని ఎట్లా? ఒక గేమ్ స్టార్ట్ చేసిరు వాళ్ళు. బీజేపీ ఒక గేమ్.
తెలంగాణ గడ్డ కబ్జా చేయడానికి ఒక గేమ్, ఇండైరెక్ట్ గేమ్ స్టార్ట్ చేసారు వాళ్ళు. కార్తీక్, నీ ప్రశ్న ఉన్నది ఇండియన్ ఎక్స్ప్రెస్. నీ ప్రశ్న కరెక్టే అడిగినావు, నేను ఇప్పుడు జవాబు చెప్పేటాను కాదు. నేను ఓపెన్ అయినా మీతో ఓపెన్ కాకపోవచ్చు, కానీ చూద్దాం. గవర్నమెంట్లో మా వాళ్ళు కూడా ఆలోచన చేస్తుండొచ్చు, ఆలోచన చేస్తలేదు ఎందుకన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేస్తుండొచ్చు కదా. ఆయన కూడా పొలిటీషియను, పిసిసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన కూడా ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచనలు ఆయన కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వైసీపీ నేత మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులను బీసీలో చేర్చే బాధ్యతను పవన్ తీసుకోవాలని ఆయన కోరారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి కాపులతో పవన్ ఓట్లు వేయించారని, అందువల్ల కాపులను బీసీలో చేర్చే బాధ్యతను కూడా ఆయనే తీసుకోవాలని చెప్పారు. 2019 ఎన్నికల ప్రచారంలో కాపులను బీసీలో చేర్చడంపై చంద్రబాబు హామీ ఇచ్చారని దాడిశెట్టి రాజా గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కాపులకు న్యాయం చేయాలని విన్నవించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని నేపథ్యంలో కేంద్రంపై కూటమి నేతలు మరింత ఒత్తిడి చేసి కాపులను బీసీలో చేర్చాలని కోరారు. కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతుంది. ఏ విషయం మీదంటే కాపుల్ని బీసీల్లో చేరుతాం, అది ఎకనామికల్లీ వెహికల్ సెక్షన్ కోటా నుంచి చేద్దామా, ఎఫ్ కోటా నుంచి చేద్దామా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యుత్తరాలు నడుపుతుంది. అంటే కేంద్ర ఉద్దేశం ఖచ్చితంగా కాపుల్ని బీసీలో చేరుతామనే ఉద్దేశంతో కేంద్రం ఉంది. మీరు ఈ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్న కాపు ఓట్లన్నీ పోలరైజ్ చేసి కూటమికి, అంటే చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు వేయించారు. ఇప్పుడు మీ బాధ్యత, మీది చంద్రబాబు నాయుడు బాధ్యత, చిత్తశుద్ధితో, ఎందుకంటే కేంద్రం అడుగుతుంది కాబట్టి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ నుంచి ఇద్దామా, ఎఫ్ కోటాలో ఇద్దామా, మీరే చెప్పండి అని చెప్పేసి మీకే పంపించింది కాబట్టి రెండిట్లో ఏదో ఒక విషయం చిత్తశుద్ధితో తేల్చి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ కూడా న్యాయం చేయాలి. కాపులందరినీ ఉపయోగించుకోవడం కాదు, వారికి కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ముందుగా కేంద్ర ప్రభుత్వం పంపించిన ప్రత్యుత్తరాలన్నీ మీ దగ్గర తప్పించుకోండి. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి స్టడీ చేయండి. అవసరమైతే అఖిల పక్షాన్ని పిలవండి, లేకపోతే మేధావులతో చర్చించండి. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు వల్ల 300 మంది చిరుద్యోగులు రోడ్డున పడ్డారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. సాయిప్రియ ఎన్క్లేవ్ లో భూములు కొనుక్కొని ఇల్లు నిర్మించుకుంటే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందని ఆరోపించారు. చిన్న చిన్న ఉద్యోగులు, పేదలు ఇక్కడ తమ కష్టార్జితంలో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. వీరు కొనుక్కున్న భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందని మండిపడ్డారు. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయడం దారుణమన్నారు. అవి అక్రమ భూములైతే నాడు ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అనుమతి వచ్చిందని ప్రశ్నించారు.
అన్ని అనుమతులతో నిర్మించిన ఇళ్లను ఎలా కూల్చివేస్తారని నిలదీశారు. ఈ ప్రభుత్వ తీరు వల్ల వందల మంది ఇళ్లు లేని వారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 3-4 దశాబ్దాల క్రితం కొన్న భూముల గురించి ఇప్పుడు కలగజేసుకోవడం ఏమిటన్నారు. పేదల ఇళ్ల జోలికి వెళ్లొద్దని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానని తెలిపారు. ఇప్పుడు అదంతా కాస్ట్లీ భూములు అయిపోయినాయి. 50,000 రూపాయల గజం అయిపోయింది. అడిగేవాళ్ళు లేడు. కనీసం వాళ్ళు ఏమైంది అంటే అప్పటి కలెక్టర్లు, అప్పటి ఆర్డీఓలు, అప్పటి ఎంఆర్ఓలు ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్టు, ఎందుకు వాళ్లకు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినట్టు, కొంతమంది లోన్స్ కూడా తీసినట్టు ఇంతవరకు ఎవరు ఆలోచన చేస్తలేరు. అంటే సామాన్యుల పట్ల ప్రభుత్వానికి ఉండే నిజాయితీ, చిత్తశుద్ధి ఎంత ఉందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. జ్ఞానం ఉండవలసింది ఏంటంటే, బుద్ధి ఉండవలసింది ఏంటంటే, కలెక్టర్లు మనుషులు మారుతుండొచ్చు కానీ కలెక్టర్ పోస్ట్ అట్లే ఉంటుంది. ప్రభుత్వాలు మారుతుండొచ్చు. 85 నుంచి మొదలుపెట్టి ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి మొదలుపెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు కూడా ఉండవచ్చు. కానీ ఈ పేదల భూములు మాత్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు కూల్చివేయబడ్డాయి. ఇవాళ మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మీరు చూసిన ఎల్బీ నగర్లో ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు, పురంబోగు భూములు అని చెప్పి 30 ఏళ్ళ తర్వాత ఆనాడు కొనుక్కున్న భూములు, బాజాప్తా పర్మిషన్ తీసుకున్న భూములు, బ్యాంకు రుణాలు తీసుకొని ఇళ్ళు కట్టుకున్నటువంటి ఇండ్లు 30 ఏళ్ళుగా ఉంటుంటే ఎల్బీ నగర్లో మొన్న కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మునుగోడు ఎన్నికల సందర్భంగా జీవో నంబర్ 118 అని చెప్పి రెగ్యులైజ్ చేసే ప్రయత్నం చేసిందంటే ఎంత దారుణమైన సిస్టమ్ ఉందో మనకు అర్థం కావాలి. ఇక్కడ ఉప్పల్లో 40 ఏళ్ళ క్రితం కట్టుకుంటారు వాళ్ళ ఇల్లు, కాలనీలు అవన్నీ కూడా. భూములు చేతులు మారడం కాదు, ఇల్లు కూడా చేతులు మారిపోయినాయి. కట్టుకున్న వాళ్ళు అమ్ముకున్నారు, మళ్ళీ అమ్ముకున్నారు ఇట్లా. బోడుప్పల్లో ఆ భూములు ఇవాళ వక్ భూములు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు 40 ఏళ్ళ తర్వాత. అంటే వ్యవస్థ, రాజ్యం అనేది ప్రజలకు ఏమైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించేదిగా ఉండాలి కానీ రాజ్యమే హింస పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది ఆనాడు ఆ ప్రభుత్వంలో, ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దాపురించింది. దీంట్లో ఒక చిన్న బిట్టు ఇవాళ పొద్దున ఎంత దుర్మార్గంగా అంటే 6 మంది పాపం, వాళ్ళంతా చిన్న వాళ్ళు, మామూలు వాళ్ళు కొనుక్కున్న గజాలు రజనీ కుమార్ 110 గజాలు 50,000 పైచిలకు పెట్టి కొనుక్కున్నాడు గజం. అదేవిధంగా మల్లేష్ 147 గజాలు 147 yards. జనరల్గా అక్కడ కొనుక్కుంటోళ్ళు పైసలు ఉన్నోడు అక్కడ కొనుక్కుంటారా ఫస్ట్. ఒకవేళ కొనుక్కున్న 300 గజాలు 500 గజాలు కొనుక్కుంటూ ఉన్నవాళ్ళే చిన్నవాళ్ళు. వీళ్ళంతా కూడా కింద ఫ్లోరింగ్ వేసేటోళ్ళు, లేదా ప్లంబింగ్ పని చేసేవాళ్ళు, లేదా సెంట్రింగ్ పని చేసేవాళ్ళు, లేదా ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాళ్ళు తప్ప ఇంకోటి కాదు. రజనీ కుమార్ 110 గజాలు బేకరీ నడుపుకుంటాడు. మల్లేష్ మేస్త్రి పని చేస్తాడు 147 yards. అదేవిధంగా బృంద, ఈమె ప్రభుత్వ ఉద్యోగి, ఆంధ్రలో ఎప్పుడో కొనుక్కున్నది ఆమె 320 yards, 2009లో కొనుక్కుందట ఆమె. అదేవిధంగా రాములు 147 గజాలు ప్రైవేట్ ఎంప్లాయీ. ఈమె స్వామి 153 గజాలు టైల్స్ వేసుకొని బతాడు. ఇట్లా రంజిత్ కుమార్ వాళ్ళిద్దరు ప్రైవేట్ ఎంప్లాయీస్ 150 గజాలు, సుధాకర్ 153 గజాలు. వీళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు. వీళ్ళు ఖాళీ జాగాలు కాదు,